అమరావతి పేరు పలకడమే జగన్ కు ఇష్టం లేదని అందుకే మావిగనంటూ కొత్త పేరు తీసుకొచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ఎస్ఆర్ఎం అమరావతి అని ఉంటే ఎస్ఆర్ఎం అంటూ పేరు మార్చారని గుర్తు చేశారు. అమరావతిపై జగన్ నిత్యం విషం కక్కుతున్నారని మండిపడ్డారు. అమరావతిపై భవిష్యత్తులను జగన్ వైఖరి మారబోదని నిన్నటి వ్యాఖ్యలతో మరోసారి రుజువైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ మధ్యాహ్నం రాజధానిలో శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించగానే ఉద్దండరాయనిపాలెంలో రైతులతో ప్రజలతో కలిసి సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. అమరావతి పేరు పలకడమే జగన్ కు ఇష్టం లేదని అందుకే మావిగన్ అంటూ కొత్త పేరు తీసుకొచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ఎస్ఆర్ఎం అమరావతి అని ఉంటే ఎస్ఆర్ఎం అంటూ పేరు మార్చారని గుర్తు చేశారు. అమరావతిపై జగన్ నిత్యం విషం కక్కుతున్నారని మండిపడ్డారు. అమరావతిపై భవిష్యత్తులను జగన్ వైఖరి మారబోదని నిన్నటి వ్యాఖ్యలతో మరోసారి రుజువైందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, అమరావతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ వైఖరి ఎప్పటికీ మారదనేది మరోసారి తేలిపోయిందంటూ ఎన్డీఏ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందబోతుందని చెప్పిన ఆయన కేంద్ర సహకారంతో పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందుతుందని కూడా ఎన్డీఏ నేతలకు చెప్పారు. అమరావతికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన అతి తక్కువ సమయంలోనే బిల్లు కూడా ప్రవేశపెడుతున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా ఆయన ఎన్డీఏ నేతలతో చేశారు. ఇప్పుడు మావిగన్ అంటూ జగన్ మాట్లాడుతున్నారు. అమరావతి పట్ల వారికి ఉన్న ద్వేషానికి ఇది పరాకాష్ట అని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అమరావతి పేరు పలకడానికి కూడా జగన్ కి ఇష్టం లేదు, అందుకే మావిగన్ అనే వింత పేరును తీసుకొచ్చారని కూడా ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. గతంలో ఎస్ఆర్ఎం అమరావతి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎస్ఆర్ఎం అమరావతి అనే పేరు ఉండేది. ఆయన జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి అనే పేరును తొలగించే వరకు కూడా వారిని వేధించారు. చివరికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీగా దాని పేరు కూడా మార్చుకోవాల్సి వచ్చిందని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. అమరావతి పేరు వింటేనే జగన్ కు కంపరంగా ఉంటుందని, నిత్యం విషం అమరావతి పైన కక్కుతున్నారంటూ కూడా ముఖ్యమంత్రి ఎన్డీఏ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అమరావతి పట్ల జగన్ వైఖరి భవిష్యత్తులో కూడా మారే ప్రశ్నే లేదు కానీ నిన్నటి వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మా రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరిలో భావన రావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దిశగా కృషి చేయాలని కూడా ముఖ్యమంత్రి ఎన్డీఏ నాయకులందరినీ కూడా ఆదేశించారు. ఎన్ని సార్లైనా సరే, ఎన్ని రోజులైనా సరే, ఎంత కాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా కూడా జగన్లో అమరావతి పట్ల ఉన్నటువంటి ఏహ్యభావం, వ్యతిరేక వైఖరి అయితే మాత్రం పోదని ముఖ్యమంత్రి ఎన్డీఏ నేతలతో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. బిల్లు పాస్ అయిన ఈ రోజు సాయంత్రం అన్ని గ్రామాల్లో కూడా పండుగలు జరుపుకోవాలని ఎన్డీఏ నేతలకు కూడా సీఎం చెప్పడం జరిగింది. అదే సమయంలో జగన్ వైఖరిలో మాత్రం మార్పు రాదని మరోసారి స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.